బాహుబలి 2 బ్లాక్ బస్టర్ కావడంతో బాహుబలి 3 కూడా ఉందని ప్రకటించాడు రాజమౌళి. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ గా నిలవటంతో పుష్ప 3 కూడా ఉంటుందని ప్రకటించాడు సుకుమార్. ఇప్పుడు ధురంధర్ 2 కూడా రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. మరి ధురంధర్ 3 కూడా వస్తుందా? దర్శకుడు ఆదిత్య ధర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? మార్చి 18 పెయిడ్ ప్రివ్యూస్ తో ధురంధర్ 2 తో హంగామా మొదలు కానుందనే విషయం తెలిసిందే. పాన్ ఇండియా దాటి ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు కనీ విని ఎరగని రీతిలో క్రేజ్ కనిపిస్తోంది. దీంతో తొలి రోజు ఓపెనింగ్స్ లో ఈ సినిమా పుష్ప 2 కలెక్షన్స్ ను అధిగమిస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 తొలి రోజు కలెక్షన్స్ 270 కోట్ల పైనే ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 చిత్రం ఈ రికార్డుల్ని బద్దలు కొడుతుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఎందుకంటే ఈసారి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందిరానున్నాయి. బాలీవుడ్ కు సంబంధించి జవాన్ మాత్రమే హైయెస్ట్ ఓపెనర్. ఈ సినిమా ఓపెనింగ్స్ 130 కోట్లు. ధురంధర్ 2 ఈజీగా ఈ కలెక్షన్స్ దాటనుంది. ధురంధర్ 2 కు వస్తున్న రెస్పాన్స్ చూసి ధురంధర్ 3 కూడా తెరకెక్కించాలని దర్శకుడు ఆదిత్య ధర్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది. ఇందుకు సంబంధించి జియో స్టూడియోస్ ఆదిత్య ధర్ పై ఒత్తిడి తీసుకువస్తోందని ప్రచారం సాగుతోంది. అయితే ధురంధర్ 3 రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని, రెండవ భాగంతోనే ధురంధర్ కథ ముగుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.